కనపడుతుంది కదా. అందరూ ఒకేసారి రాజా ఇంకోసారి కోట్లాది మంది గుండె చప్పుడు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈరోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు ఏకైక నాయకుడు అయినే కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. అనేక రకాలుగా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయనకి బాగా దృష్టి తగిలినట్టుంది. ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. ప్రజలకై పుట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్యులు ఈ రాష్ట్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ జరగడం నిజంగా మా అందరినీ కలిసివేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే ఒప్పుకోనటువంటి మేము జన సైనికులము. అటువంటిది ఆయనకి హెల్త్ బాగలేదంటే ఇంకా తల్లడిల్లిపోతాము. అటువంటిది చాలా మంది చాలా బాధకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మెరుగుపడాలని, ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, అలాగే ఏ ఆపరేషన్ అయితే చేసుకున్నారో అక్కడ దాంట్లో నుంచి త్వరగా బయటపడాలని, ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళా ఆయన ప్రజా జీవితంలో త్వరగా రావాలని 10 రోజుల్లో వస్తానని చెప్పారు. ఇంకా 5 రోజుల్లోనే బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడి ప్రజల్లో మళ్ళీ మమేకం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కొబ్బరికాయలు ఏదైతే అలిపిరిలో మా
పవన్ కళ్యాణ్ గారికి బాగుండాలని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడము, ఆ భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవము భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం కాబట్టి తిరుపతి ప్రజలము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆయన బాగుండాలని కోరడం జరిగింది. అలాగే మేము మాతో పాటు ఎక్కడైతే పూజలన్నీ చేస్తున్నారో వాళ్ళందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారికి విశ్వసనీయులయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని 10 రోజులు ఆయనకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. కనుక ఆ 10 రోజుల లోపల ఆరోగ్యం మొత్తం మెరుగై మరి పూర్ణ ఆయుష్తో ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఆయన మీద అభిమానం పెంచుకున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి కలుపు చెందకండి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూటపడింది. ప్లస్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అటువంటి ప్రజానాయకుడు ప్రజల్లో ఉండడం, మమేకమై ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రజానాయకుడికి మేలు కలగాలని మనం అందరం చేస్తున్న కార్యక్రమాలు, ఈ పూజలు ఆయన పూర్ణాయుష్యం చేస్తాయి. ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అందరి ఆశీర్వాదం, ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడి మళ్ళీ ప్రజల్లోకి సజావుగా వచ్చి ఆయన కార్యక్రమాలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన.